ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు ప్రభా. కృపగల దేవ, దేగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనములు ప్రభా. నిలబడి వారి నేను కానీ మాట్లాడించేవాడు నీవేనైనా ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా విశ్వాసం పొందినటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములు, నీకు స్తోత్రాలనే ప్రభు. వాక్యం ద్వారా మా నడతను, మా ప్రవర్తనను, మా హృదయమును మార్చుకున్నటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 23:12 చూద్దామండి. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మనం ఎక్కడ తగ్గించుకోవాలండి? ప్రభువు దృష్టికి ఎవరైతే తగ్గింపబడతారో వారు హెచ్చింపబడతారు. ఎప్పుడైతే మనం తగ్గించుకునే స్వభావమును కలిగి ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు హెచ్చుగా చేస్తానని చెప్పుచున్నాడు. మనం ఈ లోకంలోనే కాదు, ఎక్కడైనా సరే మనం తగ్గించుకునే హృదయమును కలిగి ఉండాలి. నా మాట పైన ఉండాలి. ఈ రోజుల్లో అందరూ కూడా ఎలా ఉంటున్నారంటే నా మాట పైన ఉండాలి, నా మాట పైన ఉండాలి, నేను చెప్పేదే వేదం అనుకుంటున్నారు తప్ప. కానీ ఎదుటివారి మాట కానీ లేకపోతే నేను చెప్పింది మాట్లాడింది తప్ప రైట్ అని కూడా ఎవరు కూడా ఆలోచించరు. ప్రతి ఒక్కరూ కూడా నా మాట పైన, నా మాట నిదానం, నా మాటనే. కానీ అలా కాకుండా ఎదుటివారు చెప్పింది కూడా విని మనం తప్పు మాట్లాడుతున్నామా, రైట్ మాట్లాడుతున్నామా, ఏం మాట్లాడుతామని తగ్గి కూడా మనము ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. ఈ లోకంలో తగ్గించుకుంటే దేవుని రాజ్యంలో మనము హెచ్చింపబడతాము. ఇక్కడ ఎప్పుడైతే హెచ్చింపబడతామో దేవుని రాజ్యంలో మనము తగ్గింపబడతాము. అలా కానీ మనం ఈ లోకం వైపుది కాదు, కానీ దేవుని రాజ్యమును కొరకు మాత్రమే మనం ఎదురు చూడాలి. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి మనకి అనవసరం. కానీ దేవుని దగ్గర మనం ఎలా ఉంటున్నాము? మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అని చెప్పాడు. మనం ఈ లోకంలో కడపటివారిగా ఉన్నా కూడా దేవుని రాజ్యంలో మనము మొదటివారిగా ఉండాలి. మనము మొదటివారిగా ఉండాలి. యాకోబు 4:10 చూద్దామండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తానన్న? ప్రభు దృష్టికి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తానంటాడు. ఒక దేవాలయంలో 2 మనుషులు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు? ఎవరు హెచ్చుగా చేశారు? పరిసరేడు ఏం చేశాడు? చాలా ప్రార్థన చేశాడు, కానీ సుంకరి చిన్న ప్రార్థనే చేశాడు. కానీ ఎవరు హెచ్చింపబడ్డారు? అందులో ఒకడు పరిసరేయుడు, మరొకడు సుంకరి. పరిసరేయుడు దొంగ వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనుచున్నాను అన్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని ప్రార్థన చేశాడు. 2 మారులు ఉపవాస ప్రార్థన చేసినా లేకపోతే ఎన్నిసార్లు చేశామనేది కాదు. ప్రభువు దృష్టికి మనం హెచ్చుగా ఉన్నామా తగ్గుగా ఉన్నామా అనేది దేవుడు చూస్తాడు. 10వ భాగాలు ఇస్తున్నామని కాదు, కానీ 10వ భాగాలు ఇచ్చేటప్పుడు మన హృదయం ఎలా ఇస్తున్నదని కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనం 10వ భాగం ఇస్తున్నానని అతను కూడా సుంకరి ఎలా చేశాడు ప్రార్థన? వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగములు ఇస్తున్నాను, అయినను కూడా నాకు తనను తాను పొగుడుకుంటూ ప్రార్థన చేశాడు. అంత సుంకరి అయితే పాపినైనా నన్ను కరుణించుము దేవా అని ప్రార్థన చేశాడు. కానీ ఎవరు ప్రార్థన ఆలకించాడు? దేవుడు. పరిసరేయుడు చాలా పెద్ద ప్రార్థన చేశాడు, దేవుని ఎదుట నిలవబడి, దేవాలయంలో నిలవబడి చాలా ప్రార్థన. కానీ సుంకరి ప్రార్థననే దేవుడు ఆలకించాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, కానీ నా ప్రార్థనే గొప్పది, నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. సుంకరి ఏమని చేశాడు? పాపినైనా నన్ను కరుణింపుము దేవా అని ప్రార్థన చేశాడు. కొంతమంది చాలామంది కూడా వాళ్ళు ఎంతో ప్రార్థన చేస్తారు, ఎంతో భక్తిగా చేస్తారు, కానీ మనము ఎంత భక్తిగా చేసామనేది కాదు, ఎంత పెద్ద ప్రార్థన చేసామనేది కాదు, మన హృదయం ఎలా ఉన్నది? వేషధారుల వలె చేస్తున్నామా లేకపోతే నీతిమంతులుగా చేస్తున్నామా మనం ప్రార్థన? సుంకరి అయితే తగ్గించుకుని చేశాడు, నీతిగా చేశాడు, కానీ దేవుడు సుంకరినే నీతిమంతునిగా ఎంచుకున్నాడు. సుంకరియే నీతిమంతుడిగా ఎంచుకుని సుంకరి ప్రార్థననే దేవుడు ఆశీర్వదించాడు. గొప్పలకు వెళ్ళిపోతూ పరిసరేయుడు ప్రార్థన చేశాడు, కానీ వాని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. కానీ చాలామంది కూడా తనకు తామే ప్రభు దృష్టికి నా ప్రార్థనే వెళ్తుంది, నా ప్రార్థనే ప్రభు దృష్టికి ఉంటుంది, నేనే మంచి ప్రార్థన చేశాను, నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడని చాలామంది అనుకుంటారు. ప్రభు దృష్టిలో అందరూ కూడా సమానులే, అందరము కూడా సమానమే దేవుని దృష్టిలో.
కానీ సుంకరి ప్రార్థన ఆలకించాడు, కానీ పరిసరేడు ప్రార్థన ఎందుకంటే అతను హెచ్చుగా చేశాడు, వేషధారు వలె చేశాడు ప్రార్థన. సుంకరి అయితే తగ్గించుకుని స్వభావమును కలిగి చేశాడు. నేను పరిసరేడు వలె నేను ఇలా చేయలేదు, లేకపోతే అలా చేయలేదు అని ఎవరు ఒకరిని పోల్చుకుని మనం ప్రార్థన చేయకూడదు. ఒకరిని చూసి మనం ప్రార్థన చేయకూడదు. మన హృదయమును బట్టి, మనల్ని బట్టి, ఒకరిని బట్టి మనం ప్రార్థన చేయడం కాదు. మనము ఎలా చేస్తున్నాము, ఎంత పెద్ద ప్రార్థన చేసేసినంతరానే దేవుడు ఆలకించాడు. చాలామందికి నా ప్రార్థనే ఆలకిస్తాడు దేవుడు, నా ప్రార్థనే మంచి ప్రార్థన, నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ఆలకిస్తూ ఉంటాడు. ప్రభువు దృష్టికి మనం ఎలా ఉంటున్నాము, ఎలా చేస్తున్నాము అనేదే ప్రాముఖ్యము. అంతేగాని దేవుడు నన్నే దేవుడు హెచ్చిస్తాడు, నన్నే దీవిస్తాడు, నా ప్రార్థనే ఆలకిస్తాడు అని అనుకోవడం, ఎదుటివారు ప్రార్థన ఆలకించడం అని ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. కృప వలన మంచి జీవితాలు జీవిస్తున్నామని గుర్తెరగాలి. మనం ఎప్పుడూ కూడా మంచిగానే ఉండాలి, ప్రభువు దృష్టిలో మనం ధన్యులుగానే ఉండాలి. కానీ మనము ఎప్పుడూ కూడా దేవుని ఎరుగని వారిగా ఉండకూడదు. ప్రభువు దృష్టికి ఎప్పుడూ కూడా మనం ఎలా ఉండాలి, తగ్గించుకునే స్వభావమును కలిగి ఉండాలి. మనం ఇద్దరు ఆ పరిశ్రేయుడు చేసే కానీ ఎవరి ప్రార్థనకి సుంకరి ప్రార్థనే నీతి కలిగినదని, కానీ పరిశ్రేయుడు ఏం చేయడం హెచ్చుగా చేసి అతని ప్రార్థన ఆలకించలేదని కాదు, కానీ తోటివారిని పోల్చుకుని ప్రార్థన చేశాడు. అందువలనే అతను తగ్గించుకునే స్వభావం కలిగి ప్రార్థన చేయలేదు, హెచ్చుగా చేశాడు. మనం ఒక వస్తువు ఏదైనా కొనుక్కున్నామండి, ఎదుటివారు ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకో, అదిగో వాళ్ళు ఆ వస్తువు కొనుక్కున్నారు, ఈ వస్తువు కొనుక్కున్నారని మనం ఈర్ష్యపడిపోతూ ఉంటాము. అలా ఉండకూడదు. చాలా మంచిగా కొనుక్కున్నారు, మంచిదే అని మనం అనే స్వభావం కూడా లేదు ఈ రోజుల్లో మనుషులకి. ఎవరైనా కూడా ఎదుటి వారిని చూసి ఓచుకునే రోజులు కూడా కావివి. ఎవరైనా కూడా నాదే గొప్ప, నేనే గొప్ప అనుకునే అలా ఉండకూడదు. ఎప్పుడూ కూడా మనం ఎప్పుడూ కూడా ప్రభువు దృష్టికి తగ్గించుకోమని చెప్పుచున్నాడు దేవుడు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా ప్రభువు దృష్టికి తగ్గించుకునే ఉండాలి. మన సుంకరి వలె ఉండాలి, కానీ పరిశ్రేయుడి వలె ఉండకూడదు. ఎప్పుడూ మనం తగ్గించుకునే స్వభావమును కలిగి ఉందాం. దేవుని దృష్టిలో మనము హెచ్చింపబడదాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు వందనాలు నైనా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. మన ప్రవర్తన మార్చమని అడుగుచున్నాం ప్రభా. గుడ్డివారిని, కృంటివారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని దీవించమని, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో చాలామంది ఉన్నారు ప్రభా, స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభా ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రభు, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఉన్నట్టు వారిని, లేనట్టు వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రభు నీకు వందనములను చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగంలో చేసుకుంటున్నవారు, ఉద్యోగం లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటుండగా ప్రభా, వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వచ్చుచున్న వారిని, వెలుచున్న వారిని సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. మెడుకులకు వెలుచుండగా ప్రభా, వారి మెడుకుల పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా కుటుంబంలో మనశ్శాంతి లేదని ప్రభా అడుగుచున్నారు ప్రభా. వారికి అందరికీ మనశ్శాంతి కలగజేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని ప్రభా, పెద్దవారి వరకు ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎంతోమంది ప్రభా హాస్పిటల్లో ఉన్న వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువులు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా ప్రభా శుభకార్యంలో జయప్రదం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ, మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన నీకు స్తోత్రములు నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థన నీ పాదసన్ని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లుగా మా దినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి విరుచున్న వారికి ప్రభు సదాకాలము నీ తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలండి.